పూజ ఇంకా రాజుకి పెళ్లి జరిగింది. రాజు అతని అన్నయ్యతో కలిసి ఉండేవాడు. పూజ తోటి కోడలి పేరు నిషా. నిషా పెద్ద కోడలని చాలా పొగరు చూపించేది. తను రోజంతా పూజతో చాలా పనులు చేస్తూ ఉండేది. పూజ చాలా మంచి అమ్మాయి. తను తన తోటి కోడల్ని అత్తలా భావించి అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. పూజ, నేను గుడికి వెళ్తున్నాను, ఇంట్లో పనులన్నీ చెయ్యి. నేను ఇంటికి వచ్చేసరికి ఏ పని కూడా మిగిలి ఉండకూడదు. అక్క, మీరు కంగారు పడకండి, గుడికి వెళ్ళిరండి, నేను పనులు చేస్తాను. తెలుసు నువ్వు పనులన్నీ ఎలా చేస్తావు. నేను గుడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ చేసుకోవాలి. పనులన్నీ ఉల్టా చేసి పెడతావు నువ్వు, అంతే. నిషా పూజని ఇష్టం వచ్చినట్టు మాటలంటూ ఉంటుంది. కానీ పూజ మాత్రం తనకి ఎప్పుడూ ఎదురు సమాధానం చెప్పలేదు. కానీ భోజనం వడ్డించే సమయం వచ్చేసరికి నిషానే భోజనం వడ్డించేది. ఏం చేస్తున్నావు? అక్క, ఆయనకి భోజనం వడ్డిస్తాను. వెళ్ళు, మరిదిగారి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళివ్వు, నేనన్నా వడ్డిస్తాను. పూజ రాజుకి కాలు కడుక్కోవడానికి నీళ్ళివ్వడానికి వెళ్తుంది. అరే, నేను సబ్బు వంటగదిలో మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా తీసుకునిరా, నాకు చాలా ఆకలిగా ఉంది. నా చేతులు కూడా మురికిగా ఉన్నాయి, నేను శుభ్రంగా కడుక్కోవాలి. పూజ వంటగదిలోకి వెళ్తే తను నిషాని చూస్తుంది. నిషా రాత్రి మిగిలిపోయిన చపాతీలు ఇంకా కూర రాజు ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది. తను అనుకున్నా కూడా ఏమీ చేయలేకపోతుంది. ఇంకా సబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే, ఏమైంది? నువ్వు ఎందుకు అలా కనిపిస్తున్నావు? సబ్బు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నీకేమైనా అయిందా ఏంటి? ఏమీ లేదు, మీరు లోపలికి పదండి. పూజ రాజుని లోపలికి తీసుకుని వెళ్తుంది. కాసేపటి తర్వాత నిషా రాజుకి భోజనం తీసుకుని వస్తుంది. పూజ ఇష్టం లేకున్నా కూడా ఆ ప్లేట్ ని తీసుకుని రాజు ముందు పెడుతుంది. రాజు ప్లేట్లో నుండి ఒక్క ముక్క తీసుకోగాని పూజ అతని ముందు నుంచి ఆ ప్లేట్ ని తీసేస్తుంది. ఇంకా రాజుకి జరిగిన విషయం అంతా చెప్తుంది. నేను నా చెవులని నమ్మలేకపోతున్నాను. వదిన నీతో ఇలా చేస్తుందా? ఇదంతా మీరు ఏ పని చేయకపోవడం వల్ల వచ్చింది. నా మాట విని మీరు ఏదైనా పని చూసుకోండి. అందుకే ఇంట్లో అందరూ మిమ్మల్ని భారంగా భావిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా ఏదో ఒక పని చెయ్యాలండి. నిజం చెప్పావు పూజ. ఇవాళ రేపు మనిషికి ఎలాంటి విలువ లేదు, డబ్బుకు మాత్రమే విలువ ఉంది. నేను ఇవాటి నుంచి ఏదైనా పని వెతుక్కోవడం మొదలు పెడతాను. రాజు పని కోసం చాలా చోట్ల తిరుగుతాడు. కానీ అతనికి ఎక్కడా పని దొరకదు. ఆఖరికి అతను అలిసిపోయి ఇంటికి తిరిగి వస్తాడు. ఒకసారి మీరు తయారు చేసిన పిజ్జా చాలా రుచికరంగా ఉందండి. మీరు పిజ్జా తయారు చేసే దుకాణం మొదలు పెడితే ఈ మధ్య అందరూ పిజ్జాని చాలా ఇష్టపడుతున్నారు. మీ పని కూడా చాలా బాగా నడుస్తుంది. అదంతా సరే, కానీ నా దగ్గర పిజ్జా తయారు చేసే మిషన్ లేదు కదా ఇప్పుడు. దాన్ని కొనాలన్నా కానీ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని డబ్బులు లేవు. మా ఇంట్లో ఒక పిజ్జా తయారు చేసే మిషన్ ఊరికినే పడింది. నేను దానిని తీసుకొస్తాను. ఇంకా మీరు దానిపైన పనిచేయడం మొదలుపెట్టండి. ఇప్పటికైతే పూజా మిషన్ తన ఇంట్లో నుంచి తీసుకుని వస్తుంది. మార్కెట్లో రాజు తయారు చేసిన పిజ్జా అంతగా అమ్ముడుపోదు. ఎందుకంటే పిజ్జా దుకాణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అతను బాధపడుతూ ఇంటి వైపుకు వెళ్తూ ఉండగా అతనికి ఎవరికో యాక్సిడెంట్ జరగబోయేటట్టు కనబడుతుంది. అరే, ఈ లారీ అతన్ని గుద్దేసేలాగే ఉంది. అది అంత వేగంగా బండి వైపు వెళ్తుంది. రాజు ఆ లారీ కన్నా వేగంగా పరిగెత్తి ఆ బేల్పూరి అతన్ని కాపాడతాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడి నాకు చాలా ఉపకారం చేశావు. నీ ప్రాణాలకేమైనా అయితే నా కుటుంబం వాళ్ళకి నా ప్రాణాలపైన పెద్దగా విలువ లేదులేండి. నా ప్రాణాలు ఉన్నా పోయినా పెద్ద తేడా ఏం లేదు. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ మాటల్లో నాకు చాలా బాధ కనిపిస్తుంది. రవి మాటిమాటికి అడిగేసరికి రాజు జరిగిన విషయమంతా అతనికి చెప్తాడు. అతనికి ఒక చిన్న మూటని ఇస్తాడు. ఇదేంటి? నా దగ్గర ఇంకేమీ లేదు. నేను కూడా నీలాగే ఒక మామూలు వ్యక్తిని. నువ్వు ఈ బేల్పూరిని తీసుకెళ్ళి నీ పిజ్జా పైన చల్లు. పిజ్జాపై ఎవరైనా బేల్పూరి చల్లుతారా? నేను చెప్పినట్లు ఒకసారి చేసి చూడు. రాజు ఆ మూటని తీసుకుని వెళ్తాడు. ఇంకా మరుసటి రోజు పిజ్జా పైన బేల్పూరి చల్లుతాడు. పిజ్జా నుంచి వచ్చే సువాసన ఎంత బాగుంటుంది అంటే అతని బండి దగ్గరికి చాలా మంది కస్టమర్లు వస్తారు. ఇంకా అందరూ అతని బేల్పూరి పిజ్జాకి డిమాండ్ చేస్తారు. ఇవాల్టి వరకు మనం చాలా రకాల పిజ్జాలు తిన్నాము, కానీ బేల్పూరి పిజ్జా మాత్రం మనం మొదటిసారిగా తింటున్నాము. ఈ బేల్పూరి పిజ్జా భలే వేడిగా కనిపిస్తుంది. దీని ముందు అన్ని పిజ్జాలు కూడా ఫెయిల్ అయిపోతాయి. నా కోసం 3 పిజ్జాలు పార్సిల్ చేసి ఇవ్వు. రవి ఇచ్చిన బేల్పూరి పిజ్జా అవంతట అవే పెరిగిపోతూ ఉంటాయి. అతను ఒక్క పిజ్జా మీద బేల్పూరి చల్లితే అవంతట అవి చాలా పిజ్జాలాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇది నిజంగా ఒక మాయా బేల్పూరి పిజ్జా.
రవి నిజమే చెప్పాడు నాకు. అనవసరంగా అతను ఏదో ఇచ్చాడనుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇదే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నా పని కూడా బాగా నడుస్తుంది. రాజు ఇప్పుడు రోజురోజుకి ధనవంతుడవుతూ ఉంటాడు. ఒకరోజు రాజు ఇంకా పూజ మాట్లాడుకుంటూ ఉండగా నిషా వాళ్ళ మాటలు వింటుంది. పూజ, నువ్వు సరైన సమయానికి నన్ను పని చేయమని పంపించకపోయి ఉంటే నాకు ఆ మాయా భేల్పూరి దొరికేది కూడా కాదు. ఇవాళ మనం ఇక్కడ ఉండేవాళ్లమే కాదు. ప్రతి ఆడదానికి అదే ఉంటుందండి, ఎవరి ముందు చేయి చాపకూడదు అని. తన భర్త తన చేతులతో తనే సంపాదించాలి అని. అచ్చా, ఇదన్నమాట విషయం. అయితే వీళ్ళ దగ్గర మాయా భేల్పూరి పిజ్జా ఉందన్నమాట. దానివల్లే వీళ్ళు ధనవంతులవుతున్నారన్నమాట. ఎలా అయినా సరే ఆ భేల్పూరిని దొంగిలించాలి. నేను వీళ్ళు ధనవంతులవుతుంటే చూడలేకపోతున్నాను. రాత్రి పూజ ఇంకా రాజు పడుకోగానే నిషా వాళ్ళ ఇంటికి భేల్పూరి పిజ్జా దొంగిలించడానికి వస్తుంది. ఇంకా ఆ పిజ్జాని వెతుకుతుంది. చివరికది తనకి దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళు నాశనం అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు ఈ పిజ్జా నా చేతులకు దొరికింది, దీని పని. తను ఆ మాయా భేల్పూరి పిజ్జా పైన చెయ్యి పెట్టగానే అది ఒక పెద్ద పిజ్జాలాగా మారిపోతుంది. ఇంకా నిషాని చుట్టుకుంటుంది. ఇంకా గట్టిగా బిగుసుకుంటూ ఉంటుంది. నన్ను వదిలిపెట్టు, నేను అత్యాశతో నీ దగ్గరికి వచ్చాను. నిన్ను పొందాలి అని చూశాను. దయచేసి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను నిన్ను ముట్టుకోవడానికి నేను ప్రయత్నించను. నన్ను క్షమించు. నిషా ఎలాగోలా ఆ మాయా పిజ్జా నుండి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. అక్కడ రాజు ఇంకా పూజ ఆ మాయా భేల్పూరి పిజ్జాతో పేదవాళ్లకి ఫ్రీగా పిజ్జా తినిపిస్తూ ఉంటారు. ఇంకా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు పేదవాళ్ల కోసం ఒక హాస్పిటల్ ఇంకా అనాథాశ్రమం కూడా తెరుస్తారు. ఆనంద్పూర్ అనే గ్రామంలో ఒక పేద రైతు కుటుంబం నివసించేది. విక్రమ్ ఇంకా లత. వాళ్లకంటూ సొంత పొలం ఏమీ లేదు. అందుకని ఊర్లో ఉన్న ఒక ధనవంతుడు భాను పొలాన్ని దున్నుకుని బతికేవాళ్లు. వాళ్లు ఎంత పంటను పండించినా అందులో సగం భాను తీసుకువెళ్లిపోయేవాడు. మిగిలిన పంటను వీళ్ల వాటాలోకి వచ్చేది. దాన్ని అమ్మితే వాళ్లకి చాలా తక్కువ డబ్బు వచ్చేది. ఇదిగో లత, ఈసారి పంట డబ్బులు. ఈసారి కిందటిసారి కంటే తక్కువగా వచ్చిందేంటండి? ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కాస్త లాభాలు బాగా వచ్చాయంటే ఈసారి సంజయ్ కాలేజీ ఫీజు కట్టేయచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు అది కూడా కష్టం అనిపిస్తూ ఉంది. నాన్నా, నేను కూడా ఏదైనా పని చెయ్యాలి అనుకుంటున్నాను. దాంతో మీ ఇద్దరికి కాస్త సహాయంగా ఉంటుంది కదా. నీ ఆలోచన బాగానే ఉంది బాబు, కానీ ఈ ఊళ్ళో ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? ఏంటండి మీరు? ఒక్కసారి తనని ప్రయత్నం చేసి చూడనివ్వండి. ఎవరికి తెలుసు, తన అదృష్టం వల్ల ఏదైనా పని దొరుకుతుందేమో. సరే, ప్రయత్నించు బాబు. సంజయ్ పని కోసం వెతకటం మొదలు పెడతాడు. మరుసటి రోజు ఉదయం తను ఊర్లోని ప్రతి దుకాణం, ప్రతి వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. బాబాయ్, మీ దగ్గర ఏదైనా పనుందా నేను చేయగలిగేది? లేదు బాబు, మాది చాలా చిన్న వ్యవసాయ భూమి. మా కుటుంబ సభ్యులు అందరం కలిసి చేసుకుంటున్నాం. సరే బాబాయ్. ఉదయం నుండి సాయంత్రం అవుతుంది. సంజయ్కి ఏ పని దొరకలేదు. తను నిరాశగా ఒక చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏదైనా ఉద్యోగం దొరికితే అప్పుడు నాన్నకి కాస్త సాయంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ నాకు ఎక్కడా ఉద్యోగం మాత్రం దొరకలేదు. తను ఎంతో దిగులుగా కూర్చోవడం చూసి తన స్నేహితుడు మయూర్ తన దగ్గరికి వెళ్తాడు. ఏమైంది మిత్రమా, ఎందుకింత దిగులుగా ఉన్నావు? ఏమని చెప్పమంటావు? నాన్నకి కాస్త సాయంగా ఉండాలని అనుకున్నాను, కానీ ఎక్కడా ఉద్యోగం మాత్రం దొరకట్లేదు. అయితే నువ్వు సొంతంగా వ్యాపారం మొదలు పెట్టొచ్చు కదా. దానికైనా నాకు కొంత డబ్బు కావాలి కదా. అదెక్కడుంది? దాందేముంది, బాను సేటు ఉన్నాడు కదా. అతను ఊళ్ళో అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. నువ్వు అతని దగ్గర అప్పు తీసుకో, తర్వాత నెమ్మదిగా అతని అప్పు తీర్చేయచ్చు. ఈ ఉపాయం బాగానే ఉంది, కానీ నేను ఏ వ్యాపారం చేయాలి? మయూర్ అటూ ఇటూ చూస్తాడు. వాళ్ల ఊర్లో అన్నీ ఉంటాయి. అంతలో ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ వెళ్తారు. ఈవేళ మనం తిన్న పానీపూరి చాలా బాగుంది కదా, కానీ ఆ పానీపూరి కోసం అంత దూరం వెళ్లి రావాల్సి వస్తుంది. పానీపూరి? మన ఊళ్ళో అన్నీ ఉన్నాయి, కానీ పానీపూరి కోసం మన గ్రామస్తులు పక్క గ్రామానికి వెళ్తున్నారు. ఈ ఉపాయం చాలా బాగుంది. పైగా పానీపూరి బండి కోసం ఎక్కువ డబ్బులు కూడా అప్పుగా తీసుకోనక్కర్లేదు. అరే, కేవలం 2000లో నీ పని అయిపోతుంది. పదా, మరైతే భానుసేట్తో మాట్లాడదాం. మయూర్ సంజయ్ని భానుసేటు దగ్గరికి తీసుకువెళ్తాడు. సేట్ గారు, సంజయ్కి కాస్త డబ్బు అప్పుగా కావాలి పానీపూరి వ్యాపారం పెట్టడానికి.
పానీపూరి వ్యాపారం బాగానే ఉంటుంది. నిజానికి నేను కూడా పక్క ఊరికి వెళ్ళి వస్తున్నాను పానీపూరి తినడానికి. ఎంత డబ్బు కావాలి? అది 2000. అంతేనా? డబ్బులైతే నేను నీకిస్తాను, కానీ నాదొక షరతు. ఏంటా షరతు? నేను ఎప్పుడు నీ బండి దగ్గర ఉచితంగా పానీపూరీలు తింటాను. అలాగే సేట్ గారు. సంజయ్ ఏమాత్రం ఆలోచించకుండా సరే అంటాడు. మయూర్ సంజయ్ని చూస్తూనే ఉంటాడు. భానుసేట్ సంజయ్కి డబ్బులిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. నువ్వు అతని షరతుకి ఎందుకు ఒప్పుకున్నావు? అతను డబ్బులిస్తా అన్నారు కదా, అందుకని. అయ్యో సంజయ్, ఆ సేటు ఎంత ఎక్కువగా తింటాడనేది నీకింకా తెలియదు అనుకుంటాను. ఊళ్ళో ఉన్న ప్రతి భోజనం బండి వాళ్ళకి అతనే అప్పిచ్చాడు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ అతనికి ఉచితంగానే భోజనం పెడుతున్నారు. ఈ బకాసుడు ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటాడు. ఓరి నాయనో, ఇప్పుడెలా? ఇంకేముంది, ఏం జరగాలో అదే జరుగుతుంది. నువ్వు ముందు నీ వ్యాపారం అయితే మొదలుపెట్టు. మరుసటి రోజు ఉదయమే సంజయ్ ఊర్లో పానీపూరి బండిని పెడతాడు. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్లు అందరూ సంజయ్ బండి దగ్గర పానీపూరి తినడానికి వస్తారు. మొదటి రోజు నుండి సంజయ్ సంపాదించటం మొదలు పెడతాడు. తను చాలా సంతోషిస్తాడు. కానీ తన సంతోషాలను మాయం చేయడానికి భానుసేట్ అక్కడికి వెళ్తాడు. ఎదుగో సంజయ్, వెంటనే ఒక ప్లేటు పానీపూరి ఇవ్వు. కారంగా ఉండాలి. అలాగే. సంజయ్ భానుసేట్కి ఒక ప్లేట్ పానీపూరి ఇస్తాడు. భానుసేట్ దాన్ని వెంటనే తినేస్తాడు. మరొక ప్లేట్ ఇవ్వు. సంజయ్ మరో ప్లేటు ఇస్తాడు. తర్వాత 3వ ప్లేటు, తర్వాత 4వది. అలా చూస్తూ ఉండగానే భానుసేట్ 6 ప్లేట్లు తినేస్తాడు. ₹1 కూడా ఇవ్వకుండా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సంజయ్కి అప్పుడు అర్థమవుతుంది మయూర్ ఏం చెప్పాలనుకున్నాడు అని. ఇదిక ప్రతిరోజు జరగడం మొదలవుతుంది. భానుసేట్ ప్రతిరోజు 6 ప్లేట్ల పానీపూరి ఉచితంగా తిని వెళ్తాడు. సంజయ్ లాభం పూర్తిగా తగ్గిపోతుంది. తను కంగారు పడతాడు. ఒకరోజు దాని గురించే ఆలోచిస్తూ తను పనిచేసుకుంటాడు. అంతలో అక్కడికొక సాధువు వస్తాడు. బాబూ, చాలా ఆకలిగా ఉంది. నువ్వు నాకు ఏవైనా ఇవ్వగలవా? నా దగ్గర కేవలం పానీపూరి ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఇది తినండి. సంజయ్ ఆ సాధువుకి ఒక ప్లేట్ పానీపూరి ఇస్తాడు. ఆ సాధువు కడుపు నిండిపోతుంది. నీకు మంచి జరగాలి బాబూ. నేను నీ బాధకు కారణం తెలుసుకోవచ్చా? సంజయ్ అతనికి భానుసేట్ తినే ఉచిత పానీపూరి గురించి చెప్తాడు. నేను నీకు సహాయం చేయగలను. నాకు ఒక శుభ్రమైన ప్లేట్ ఇవ్వు. సంజయ్ ఆ సేటుకి ఒక ప్లేట్ ని ఇస్తాడు. సాధువు ఏదో మంత్రం చదివి ఆ తర్వాత ఆ ప్లేట్ ని సంజయ్కి తిరిగిస్తాడు. ఇప్పుడు ఇది మాయా ప్లేటు. ఇందులో నువ్వు ఏం పెట్టినా సరే అది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ గుర్తుంచుకో, దీనిని ఒక్కసారే ఉపయోగించాలి. కాస్త తెలివిగా ఉపయోగించు. అంతా మంచే జరుగుతుంది. సాధువు సంజయ్ని ఆశీర్వదించి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత భానుసేట్ వస్తాడు. సంజయ్, ఒక ప్లేటు పానీపూరి ఇవ్వు బాబో. సేట్ గారు, నేను మీకోసం ఒక ఛాలెంజ్ ఆలోచించాను. నేను మీకు ఒక ప్లేట్ పానీపూరి ఇస్తాను. మీరు నాకు ప్లేటు ఖాళీ చేసి చూపించాలి. ఒకవేళ మీరు గనక ఈ ఛాలెంజ్లో గెలిస్తే నేను జీవితాంతం మీకు, మీ కుటుంబానికి ఉచితంగా పానీపూరి ఇస్తాను. అంతేకాకుండా మీ అప్పును నేను 2 వడ్డీతో తిరిగిస్తాను. అలాగా? కానీ ఒకవేళ మీరు ఈ ఛాలెంజ్లో గనక ఓడిపోతే మీరు ఈ ఊళ్ళో ఏ బండి దగ్గర కూడా ఎప్పుడూ ఉచితంగా ఏమీ తినకూడదు. అర్థమైందా? ఏంటి, మీరు ఒప్పుకుంటున్నారా? అయినా ఒక ప్లేట్లో మహా అయితే 10 కంటే ఎక్కువ పానీపూరీలుండవు కదా. నాకు రెట్టింపు లాభం కలుగుతుంది. గ్రామస్తులందరూ అక్కడికి వచ్చి నిలబడతారు. సంజయ్ భానుకి పానీపూరీని ఇస్తాడు. తను పానీపూరీని మంత్రించిన ప్లేట్లో పెట్టిస్తాడు. భాను ఒకదాని తర్వాత ఒకటి పానీపూరి తింటూనే ఉంటాడు. కానీ ఆ చోట మళ్లీ కొత్త పానీపూరి వస్తుంది. అతను వెంటనే 20-30 పానీపూరీలు తింటాడు. కానీ అప్పుడు కూడా ప్లేట్ నిండుగానే ఉంటుంది. అరే, ఏంటి ఇదే మాయా? ఈ ప్లేటు ఎందుకు ఖాళీ అవ్వడం లేదు? ఇదే కదా ఛాలెంజ్. భాను మరో 20-30 పానీపూరీలు తింటాడు. ఇకిప్పుడు తన పొట్ట పగిలేలాగా తయారవుతుంది. అరే, చాలు చాలు చాలు. ఇక నా వల్ల కాదు. నేనింక తినలేను. అస్సలు వద్దు. నేను ఓడిపోయాను. అయితే ఇక నుండి మీరు ఈ ఊళ్ళో ఎవరి దగ్గర ఉచితంగా ఏమీ తినకూడదు. నేను తినను.
భానుసేఠ్ తన పెద్ద పొట్టను పట్టుకుని ఇంటివైపు పరుగులు తీస్తాడు. గ్రామస్తులందరూ అతని పరిస్థితిని చూసి నవ్వుతారు. సంజయ్ ఇచ్చిన మాయా పానీపూరీల వల్ల గ్రామస్తులందరూ భాను తినే ఉచిత భోజనం నుంచి విముక్తి పొందారు. భీకుది ఒక చిన్న కుటుంబం. అతని కుటుంబంలో తన భార్య మధు, కూతురు మీరా ఉన్నారు. రోజు రోజుకి మీ సంపాదన తగ్గిపోతూ వస్తోంది. మీరు ఈ చాట్ వ్యాపారాన్ని మానేసి ఏదైనా పని వెతుక్కుంటే బాగుంటుందనిపిస్తుంది. కనీసం మనం కడుపు నిండా అయినా తింటాం కదా. నీకు తెలుసు కదా, నేను ఎన్నో సంవత్సరాల నుండి చాట్ వ్యాపారాన్ని చేస్తున్నానని. ఇప్పుడు ఈ వ్యాపారం నడవడం లేదనే దీన్ని నేను ఎలా మూసేయగలను చెప్పు? నాకు నమ్మకం ఉంది, కొంతకాలానికి అంతా సర్దుకుంటుందిలే. అందరూ నా బండి దగ్గరికి చాట్ తినడానికి వస్తారులే. అవును, ఎప్పుడైతే మీ బండి పక్కనే ఇంకో అతను చాట్ బండిని పెట్టాడో అప్పటి నుండి అందరూ అతని బండి దగ్గరికే వెళ్లడం మొదలు పెడుతున్నారు. నన్నేం చేయమంటావు చెప్పు మధు. నేను ఎన్నో మంచి వస్తువులతో చక్కగా చాట్ని తయారు చేస్తున్నాను. అంతకంటే నేను ఇంకేం చేయాలి? ఏదో ఒకటి చేసి ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి. లేకపోతే నేను మీరని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేనిక్కడ ఆకలితో చావలేను. నువ్వు అలా అనబాక, నేను తప్పకుండా డబ్బుల్ని తీసుకొస్తాను. బీకు తన సామాన్లను తీసుకుని వ్యాపారానికి బయలుదేరతాడు. వెళ్లే దారిలో కూరగాయల దుకాణానికి వెళ్తాడు. చూడన్నా, నాకు 2 కిలోల ఆలు, 2 కిలోల ఉల్లిపాయలు ఇవ్వన్నా. మంచి చూసివో. ఏంటన్నా, నీకు చాట్ బండి కదా ఉంది, మరి మంచి మంచి ఆలు ఉల్లిపాయలు ఎందుకు కొంటున్నావు? నీకు కొంచెం పాడైన ఆలు ఉల్లిపాయలు కూడా పనికొస్తాయి కదా. అవైతే నేను నీకు తక్కువ ధరకే ఇచ్చేస్తాను, ఆలోచించుకో. లేదు లేదన్నా, ఈ చాట్ బండి నాకు అన్నం పెడుతుంది. నేను ఇందులో అసలు మోసం చేయలేనన్నా. నువ్వు నాకు మంచి ఆలు ఉల్లిపాయలు ఇవ్వన్నా. అలాగే. అంతలో అక్కడికి రమణ కూడా వస్తాడు. నాకు 3 కిలోల ఉల్లిపాయలు, 3 కిలోల ఆలు ఇవ్వండి. మంచివి ఇవ్వనా? లేదు లేదు, చౌకైనవి ఇవ్వండి. నేనేమైనా తినాలా ఏంటి? అదేంటన్నా, నీ కస్టమర్లకు నువ్వు ఇవే కదా పెట్టాలి. ఇది మంచిది కాదు కదన్నా. అరే, ఏది మంచి ఏది చెడు దాని గురించి నువ్వు నాతో చెప్పొద్దా? నా గురించి నేను చూసుకుంటానులే. నీ బండిలో నువ్వు మంచి ఆలు ఉల్లిపాయలతో చాట్ తయారు చేసుకో. ఆ తర్వాత నువ్వే తిను. ఎందుకంటే నీ బండి దగ్గరికి ఎవరూ రావడం లేదు కదా ఇప్పుడు. బీకు వెంటనే చిన్నబుచ్చుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. బీకు బండి ఎదురుగానే రమణ తన చాట్ బండిని కూడా పెడతాడు. రమణ తన చాట్ బండిని తెరవగానే చాలా మంది కస్టమర్లు వస్తారు. కాని బీకు బండి దగ్గరికి అసలు ఎవ్వరూ రారు. రండి రండి, రుచికరమైన చాట్ తినండి. సమోసా చాట్, ఆలు చాట్, పాపడ్ చాట్, దహీ చాట్. బీకు ఎంతో గట్టిగా అందర్నీ పిలుస్తూ ఉంటాడు. అయినా సరే తన బండి దగ్గరికి అసలు ఒక్కరు కూడా వెళ్లరు. కాని ఎదురుగా ఉన్న రమణ బండి దగ్గర మాత్రం చాలా జనం ఉంటారు. అరే, ముందు నాకివ్వండి. లేదు లేదు, ముందు నేనొచ్చాను, నాకివ్వు. అందరికీ ఇస్తాను, గొడవ పడకండి. తనకున్న ఆ పరిస్థితిని చూసుకుని బీకు చాలా బాధపడతాడు. ఎంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఎవరూ ఇక్కడికి రావడం లేదేంటి? భగవంతుడా, ఇక నువ్వే నాకు దారి చూపించాలి తండ్రి. బీకు చాలా రాత్రి వరకు బండి దగ్గరే ఉంటాడు. కాని ఇవాళ కూడా తనకి వ్యాపారం జరగలేదు. ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తాడు. ఇవాళ కూడా వ్యాపారం సాగినట్టుగా లేదు. అవునే, ఇవాళ కూడా అందరూ రమణ బండి దగ్గరికే వెళ్లారు. ఇక మీరు మీ చాట్ బండిని మూసేయడం మంచిది. ఇంట్లో బియ్యం కూడా లేవు తెలుసా మీకు? ఇలాగే జరుగుతూ ఉందంటే తర్వాత మనం ఆకలితో చావాల్సి ఉంటుంది. నువ్వేం కంగారు పడబాకు, ఏదో ఒకటి అవుతుందిలే. ఇదే మాట నువ్వు గత 6 నెలలుగా చెప్తున్నావు. ఇంతవరకు ఏమీ జరగలేదు. ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించి తీసుకురాకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మీరాతో పాటు. కానీ నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వు. ఇంట్లో ఒక్క రోజుకి మాత్రమే బియ్యం ఉన్నాయి. నువ్వు రేపటికల్లా డబ్బు తెస్తే పర్వాలేదు, లేదంటే ఒంటరిగానే ఉండు ఈ ఇంట్లో. నేను నా కూతుర్ని ఆకలితో తల్లడిల్లడం చూడలేను. మా నాన్నగారు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సరే. ఒకవైపు బీకు తన వ్యాపారం సరిగ్గా జరగడం లేదని కంగారు పడతాడు. ఇక మరొక వైపు భార్య తన సమస్యలను ఇంకా రెట్టింపు చేస్తుంది. మరుసటి రోజు కూడా బీకు రోజులాగా చాట్కి సిద్ధం చేస్తాడు. ఇంటి నుండి బయలుదేరతాడు. వెళ్లే దారిలో కూరగాయల వ్యాపారి తనని పిలుస్తాడు. ఏంటన్నా, ఇవాళ ఆలు ఉల్లిపాయలు వద్దా? లేదు వద్దన్నా, నేను ఇంకా అలాగే ఉన్నాయి.
సరే అయితే. బీకు తన బండి దగ్గరికి వెళ్తాడు. ప్రతిరోజులాగా తన బండిని తెరుస్తాడు. అదే సమయానికి రమణ కూడా తన బండిని తెరుస్తాడు. వెంటనే రమణ బండి దగ్గరికి జనాలు వస్తారు. రుచికరమైన చాట్ అండి, ఆలు చాట్, దహీ చాట్, సమోసా చాట్, పాపడి చాట్, రండి రండి. తను ఎంత అర్చినా దానివల్ల ప్రయోజనం ఉండదు. కస్టమర్లు ఎవరూ కూడా తన బండి దగ్గరికి రారు. తను బాధపడతాడు. కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. భగవంతుడా, నువ్వు నన్ను ఇలా ఎందుకు చేస్తున్నావు తండ్రి? ఇవాళ నేను ఇంటికి డబ్బులు తీసుకెళ్లేదంటే కనీసం తినడానికి కూడా తిండి పెట్టదు మా ఆవిడ. పైగా మధు మీరాని పుట్టింటికి తీసుకెళ్లిపోతుందట. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. అదే సమయంలో బీకు దుకాణం దగ్గరికి ఒక ముసలావిడ వస్తుంది. ఏమైంది బాబూ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నన్ను ఏమని చెప్పుంటారు పెద్దమ్మా, నా పరిస్థితి అలా ఉంది. అంతా మంచి చేసిన తర్వాత కూడా ఏమీ జరగడం లేదు పెద్దమ్మా. నేను మంచి సరుకులు కొని తీసుకొస్తున్నాను, ఆయన అందరూ ఆ రవాణా బండి దగ్గరికి వెళ్ళి చాటుకుంటున్నారమ్మా. నా కుటుంబం ఆకలితో చనిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వు బాధపడకు బాబూ. ఇదిగో, ఇది మాయా మసాలా. దీనిని నువ్వు నీ చాట్లో కలిపిన వెంటనే కస్టమర్లు నీ బండి దగ్గరకు వచ్చేస్తారు. నీ సమస్యలన్నీ క్షణాల్లో దూరం అయిపోతాయి బాబూ. ఎప్పుడైతే బీకు ఆ ముసలావిడ దగ్గర నుండి ఆ మాయా మసాలాను తీసుకుంటాడో ఆ క్షణమే ఆవిడ మాయమైపోతుంది. అరే, ఈవిడ ఏమయ్యారు? పెద్దమ్మా, పెద్దమ్మో. బీకు ఆ ముసలావిడ కోసం వెతుకుతాడు. కాని ఆవిడ మాయమైపోయింది. ఆవిడెవరసలు? ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ? మసాలా నిజంగానే మాయా మసాలానా? బీకు మసాలా డబ్బాను తెరిచి చిటికెడు చాట్ మసాలాని తన ఆలూలో కలుపుతాడు. తను అలా చేసిన వెంటనే జనమంతా కూడా తన బండి దగ్గరికి వచ్చేస్తారు. నాకు ఒక దహీ చాట్. నాకు ఒక ఆలు చాట్. నాకు పాపిడి చాట్ కావాలి. ఇప్పుడే ఇస్తానన్నా. బీకు కస్టమర్లందరికీ చాట్ తయారు చేసి ఇస్తాడు. కస్టమర్లు పెరుగుతూనే ఉంటారు. తను ఒకరికి చాట్ ఇచ్చేసరికి మరొకరు వస్తారు. ఇవాళ మొదటిసారి బీకు చాలా డబ్బు సంపాదిస్తాడు. కొన్ని గంటల్లోనే తన చాట్ మొత్తం ఖాళీ అవుతుంది. కానీ అక్కడ రమణ బండి దగ్గర ఒక్క కస్టమర్ కూడా ఉండరు. రమణ ఎంతో కోపంగా బీకు వైపు చూస్తుంటాడు. బీకు బండిని మూసేసి ఇంటికి బయలుదేరి వెళ్తాడు. ఇదిగో ఇల్లాలా, ఈ వాళ్ళ సంపాదన చూడు. ఏంటి ఇంత డబ్బా? ఇదిగోనమ్మా మీరా, నీకోసం చాక్లెట్లు తీసుకొచ్చాను. అమ్మ చూడు, నాన్న నా కోసం చాక్లెట్ తెచ్చారు. నా ప్రియమైన నాన్న. ఎంత ఎక్కువ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? వ్యాపారం చేసి తీసుకొచ్చాను. బీకు మధుకి మాయా చాట్ మసాలా గురించి చెప్తాడు. భలే, ఇదైతే చాలా మంచి విషయం. ఇక మనకి మంచి రోజులు వచ్చేసాయే. ఇంకెప్పుడు నేను ఒట్టి చేతులతో తిరిగి రానులే. కానీ ఒకవేళ మాయా మసాలా ఖాళీ అయిపోయిందంటే? దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉందిలే. బీకు ఒక మసాలా సంచిని తెస్తాడు. తను ఆ మాయా మసాలాని సంచిలో ఉన్న మసాలాలు కలుపుతాడు. మొత్తం మసాలా అంతా మెరవడం మొదలు పెడుతుంది. ఓరి నాయనో, ఇప్పుడు ఈ మసాలా మొత్తం మాయా మసాలా అయిపోయింది. ఇదే విధంగా మనం మాయా మసాలాని కాపాడుకోవచ్చు. ప్రతిరోజు ఇంత ఎక్కువ డబ్బుని సంపాదించచ్చు కూడా. మరుసటి రోజు నుండి బీకు ఎంతో సంతోషంగా బండిని తెరుస్తాడు. ఎందుకంటే బండి తెరవగానే కస్టమర్లు గుంపులుగా వస్తారు. బీకు చాలా సంతోషంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రమణ తన బండిని అక్కడ్నుంచి తీసేస్తాడు. ఇప్పుడు ఆ ఏరియాలో బీకు బండి మాత్రమే ఉంటుంది. అక్కడ ఎప్పుడూ కూడా కస్టమర్లు గుంపులుగా ఉంటారు. ఇదంతా కూడా మాయా చాట్ మసాలా చేసిన మాయా.